హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇక్కీస్ ఛానల్. ఈరోజు సూపర్ యమ్మీ స్నాక్ షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే మూంగ్ క్యాబేజ్ వడ. చాలా సింపుల్ బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం పెసర్లు నానబెట్టుకోవాలి. పెసర్లు కానీ పెసరపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెసర్లు తీసుకున్నాను. పెసర్లు అయితే 6 hours నానబెట్టాలి. పప్పు అయితే 3 hours సరిపోతుంది నానబెట్టడము. సో అవి నానిన తర్వాత మనం వాటర్ ఏం లేకుండా ఓన్లీ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉండాలి, ఇలా చూపిస్తున్న రకంగా. ఇందులో ఎంత క్వాంటిటీ మనం పప్పు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ తురిమిన క్యాబేజ్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి మిక్స్ చేసుకొని అందులోనే జీలకర్ర, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేసుకొని ఇంకా సేమ్ వడల్లాగా చేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. సేమ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న రకంగా వడల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈజీగానే ఫ్రై అయిపోతాయి. సూపర్ క్రిస్పీగా ఉంటాయండి. అండ్ మనం క్యాబేజ్ యాడ్ చేస్తాం కదా, సో టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. And if you like the recipes, please like, share and subscribe to our channel for more simple recipes. Thanks for watching. Bye bye.